మహాకుంభమేళ జనవరి 13న ప్రారంభమై ఫిబ్రవరి 26న మహాశివరాత్రితో ముగియనుంది. ఈ కుంభమేళాకు నాగ సాధువులే ప్రత్యేక ఆకర్షణ. అసలు వాళ్లకు కుంభమేళాకు ఏంటి సంబంధం? మిగతా రోజుల్లో బయటకు రాని నాగసాధువులు కుంభమేళా సమయంలో మాత్రం ఎందుకు వస్తారు? హర్షవర్ధనుడి కాలంలో మొదలైన కుంభమేళా ఆది శంకరాచార్యులు వారి ఆధ్వర్యంలోనూ జరిగినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు వారి కాలంలో భారత్లో బౌద్ధమతం ప్రాచుర్యంలో ఉండగా అరబ్లు, పార్సీలు దేశంలోకి ప్రవేశించి హిందూ దేవాలయాలను, సాధువులను చంపేశారు. వారిని కట్టడి చేసేందుకు అప్పటి రాజులు ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమయ్యాయి. ఆది శంకరాచార్యులు హిందూ ధర్మాన్ని రక్షించవలసిన అవసరం ఉందని భావించి అందుకోసం ఓ మార్గాన్ని తయారు చేశారు. ఆ మార్గమే నేటి నాగసాధువులు. నాడు ఏర్పడిన సాధు సంస్థలే అఖాడాలు. మంత్రాలకు చింతకాయలు రాలనట్లే శాపాలు, ఆర్తనాదాలకు హిందూ ధర్మం నిలబడకపోవడంతో దానిని నిలబెట్టవలసిన బాధ్యతను నాగసాధువులకు అప్పగించారు. ఆది శంకరాచార్యులు వారి ఆజ్ఞతో హిందూ ధర్మాన్ని, ఆలయాలను రక్షించడమే తమ బాధ్యతగా, పరమావధిగా భావించేవారు నాగసాధువులు. నిత్యం శివనామస్మరణ చేస్తూ మంత్రాలతో పాటు అస్త్రాలను ఎలా వాడాలో నేర్పరులై ఉంటారు. నాటి నుంచి హిందూ దేవాలయాలపై జరిగే దాడులని వీరు అడ్డుకుంటూ వస్తున్నారు. వందల మంది నాగసాధువులు, వేల మంది అరబ్బుల సైన్యాన్ని ఊచకోత కోయడం చూసిన నాటి పండితులు రుద్రులు విలయతాండవం ఆడినట్లు ఉందని పొగడ్తల వర్షం కురిపించారు. నాగసాధువులు ఒంటి మీద నూలు పోగు లేకుండా శరీరాన్ని మనసుతో కంట్రోల్ చేస్తూ విభూది రాసుకుని హిమాలయాల్లో నిత్యం ధ్యానంలో ఉంటారు. మోక్షం కోసం అన్వేషిస్తారు. ఏ కాలమైనా సరే నాగసాధువుల జీవనశైలి ఇదే. రోజుకి ఒకసారి మాత్రమే తింటారు. సాయంత్రం వేళ 7 ఇళ్లల్లో భిక్ష అడిగి ఏది దొరికితే దానినే ఆహారంగా తీసుకుంటారు. కుంభమేళా జరుగుతున్నప్పుడు మాత్రమే హిమాలయాలను వదిలి వేల కిలోమీటర్లు ప్రయాణించి వస్తారు. నిజానికి బ్రిటిష్ కాలం ముందు వరకు నాగసాధువుల ఆధ్వర్యంలోనే కుంభమేళా, మహాకుంభమేళా జరిగేవని చరిత్ర చెబుతోంది. బ్రిటిషర్ల తర్వాత స్థానికంగా ప్రభుత్వాలు ఏర్పడడంతో నాగసాధువుల ప్రాబల్యం క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఈవెంట్ మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేటివ్ పనులన్నీ ప్రైవేటు పరమయ్యాయి. దీంతో కుంభమేళాల్లో నాగసాధువుల పాత్ర తగ్గింది. వారికి కుంభమేళా కేవలం సాంప్రదాయం మాత్రమే కాదు, మోక్షాన్వేషణకు ముఖ్యమైన ఘట్టం. గంగా నదిలో మునిగి జీవన్మరణ చట్రంలో పాప విముక్తి చేసుకుంటారు. నాగసాధువులు స్నానం చేసిన తరువాత గంగలో స్నానం చేయడం పుణ్యప్రదంగా భావిస్తారు భక్తులు.